నిజమైన that he is మానవత్వం human. అనగా మా నవ, మా అనగా కాదు, నవ అనగా కొత్తది, కొత్తది కానటువంటిది మానవత్వం. The real meaning of Manava, man, is the one who is not new. అంతేకాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది. There is one more meaning for this. మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది. It is a 3-letter word, Manava. మా అనగా అజ్ఞానము, Ma refers to ignorance. నా అనగా లేకుండా, Na refers to not. వా అనగా వర్తించటము. Va refers to conducting అజ్ఞానం oneself. లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరైన అర్థం. The one who conducts himself free from ignorance alone is man. This is the కానీ meaning. అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది? If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine? ఈ మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. In the very first instance, we should recognize this humanity as basically divinity అర్థం itself.